శ్రీకృష్ణుడి వారసులంతా శ్రీకృష్ణుడి వారసులంతా చేరినాయి చతివాటమిది అలనాటి మేటి కళలలో ఒకటి. స్వామి రారహరి స్వామి రారహరి దయ చూపి మార్చు తల రాత మరి. ఈ రోజు మా పటాస్ లో బ్యాండ్ బాజా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ సీను అలాంగ్ విత్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ ఖుషి బ్రదర్స్. మా నాన్న ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఒక కాలేజ్ అంటే లారీ మొత్తం మనుషులు దిగుతారు. దాని తర్వాత స్వామి రారా కార్తికేయ శంకరభరణం సూపర్ డూపర్ హిట్స్ లైన్ గా వన్ బై వన్ హిట్స్ ఇచ్చిన సూపర్ హ్యాండ్సమ్ సూపర్ ఎనర్జెటిక్ హీరో సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిన్ను దర్శించి దర్శించి వలచెందుకు ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. సూపర్ వెరీ గుడ్. సూపరే కానీ అమ్మాయికి బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే తెలుగు రాదు. తెలుగు రాక ఈ పాట ఇంపార్టెన్స్ తెలియదు తనకి. ఈ పాట ఇంపార్టెన్స్ అవసరం లేదు భయ్యా, ఇక్కడున్న ఎండి చేపలు తీసుకెళ్ళి వెనకేస్తే చాలు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఎక్కడికి వెళ్తున్నావు నిఖిల్? నేను ఇప్పుడు రైట్ నో ఇదిగో మీ పటా షోకి వచ్చాను. ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడున్నా మా తెలుగు ప్రజల గుండెల్లో ఉంటావు కదా నువ్వు. పంచులేసే ముందు కొంచెం ఇలా మంట పెట్టే ముందు ఇలా బటర్ పోస్తారనమాట. ఓకే, మా పటాస్ లో ఒక ట్రెడిషన్ ఉంది. బేసిక్ గా మీరు వెళ్ళి అక్కడ కూర్చునే ముందు ఇద్దరు మాకు ప్రామిస్ చేసేసి వెళ్ళిపోవాలి. నేను అనబడే నిఖిల్, నేను అనబడే నిఖిల్. ఈ రోజు ఈ షోలో ఏం జరిగినా, ఈ షోలో ఏం జరిగినా, వాళ్ళు ఎలాంటి పంచులు వేసినా, వాళ్ళు ఎలాంటి పంచులు వేసినా అప్పుడప్పుడు పంచులు నేను ఇస్తాను. షో వదిలిపెట్టి వెళ్ళను, షో వదిలిపెట్టాలను కానీ అప్పుడు కొడేస్తాను. అది ఉంది నాకు. రేటింగ్ల కోసం ఏడికైనా వెళ్తాం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. యు కెన్ సిట్. మరి నిఖిల్ అండ్ నందిత వచ్చేసారు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మన డాడీ మనకి విలన్ లాగా కనిపిస్తుంటాడు? అన్నం తినే టైంలో మా డాడీ వచ్చి కడుపుగా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు నువ్వు డాడీ. రామ్ ప్రసాద్, కడుపుకి బిర్యానీ తింటావా సాంబార్ రైస్ తింటావా? ఏం కలుదొబ్బే కనిపించట్లే. డాడీనే అంటావారా నువ్వు? నేను డాడీయా? నీ అబ్బా నువ్వు. నెక్స్ట్ మైసెల్ఫ్ భవానీ. ఇమాజిన్ జూబ్లీ హిల్స్ లాంటి రోడ్ లో రాత్రి 1 గంటకి నువ్వు అట్లా నడుచుకొని వస్తున్నావు. దూరంగా బస్ స్టాప్ లో నిఖిల్ లాంటి ఒక హ్యాండ్సమ్ కుర్రాడు అక్కడే నిలిచినాడు. నిఖిలే కూర్చుని రైడ్ అడుగుతాను. ఏం అడుగుతావు? బైక్ రైడ్. ఆయననే బస్ స్టాప్ లో ఉన్నాడంటే ఆయన రైడ్ అడుగుతావు. నిఖిల్ అని పేరు చెప్పేవారు నాకు ఏం క్వశ్చన్ అర్థం కాలేదు. అబ్బో, అదే బస్ స్టాప్ కూర్చొని ఉన్నాడు, ఏం చేస్తావు? వెళ్ళు అక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్తున్నావు, బస్ ఎప్పుడు వస్తుందా? యాక్షన్. హలో నిఖిల్ గారు, చెప్పండి అమ్మా. అంటే ఈ టైంలో మీరు ఇలా చేస్తున్నారు మళ్ళీ మీ కోసం అని. అంటే ఏం లేదు, నేను యాక్చువల్లీ రవిని. నిఖిల్ ఎవరిది? భవానీ. భవానీ ఐ డోంట్ నో. హాయ్ చెప్పింది నేనేం చేయాలి? డౌట్ వస్తుంది నాకు.
నీకు అసలే టాబ్లెట్ వేసుకోమని చెప్పానా? అటు ఇటు తిరుగుతా. స్కర్ట్స్ జీన్స్ కొనుక్కుందామని షాపింగ్కి వెళ్ళినప్పుడు డాడీ వచ్చి చుడిదార్ కొనుక్కోమని అన్నప్పుడు ఆ చూడిదార్ కూడా మీరు కత్తెర తీసుకొని మధ్యలో ఇట్లా కట్ చేసి మా అన్న 220 ఇప్పించి నాకు సైకిల్ ఇప్పిస్తే మా డాడీ విలన్ లెక్క అనిపిస్తాడు. ఇప్పుడు నేనే డాడీ, ఇప్పుడు నన్ను అడుగు. మన చిన్న కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు వాడు సైకిల్ ఇప్పించినందుకు. పెద్దోడికి 220 ఇప్పించిన వాడు కూడా చాలా పెద్దోడు చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వాడికి పల్సర్. మా అమ్మ మీద అలా పడద్దు నాన్న. ఏమైందన్నా అంత అలిగావు? సరే అయింది. సైకిల్ ఇప్పిస్తే ఏముంటాడు డాడీ? చెడ్డి వేసుకున్న వయసుకి సైకిల్ ఎక్కువరా? 220 ఇప్పిస్తే అందరు వాడతారు డాడీ. 220 అంటే 250 ఉంది కదా, 30 రూపాయలు ఇచ్చి 200 ఇచ్చి. నెక్స్ట్ ఐఎమ్ రమేష్. హాయ్ రమేష్. రమేష్, నందిత మీద ఒక కవిత్వం చెప్పి ఇంప్రెస్ చేయాలంటే ఆమె కన్నడ పిల్లరా, ఆమెకి ఎట్లా అర్థమవుతుంది? ఒక పని చెయ్యి, ఇంగ్లీష్ లో ఇంప్రెస్ చెయ్యి. ఓకే నందిత, ఐఎమ్ ప్రపోజింగ్ యూ నౌ. అరే బర్రె దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతున్నా అంట. నందిత, 1 glass water, 1 glass beer. Oh my dear, wish you happy new year. Ink is black, pen is blue, black and blue, I love you. నీ రియాక్షన్? సరే రా, ఇలా అవ్వట్లేదు. నువ్వు ఒకసారి స్టేజ్ మీద ప్రపోజ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాం నీకు. పైకి రా. డాన్స్ తో చేస్తాడు. ఆగు, ఎంత మంచిగా. ఇప్పుడు ప్రపోజ్ చేస్తుంటే తెలుగులో. రెడీ? ఈ చీకట్లో లైట్ వేసాక ఆకాశం నల్లగా ఉంది, నీళ్లు నీలంగా ఉన్నాయి, నా మనసు పాలలా తెల్లగా ఉంది. ఏషియన్ పెయింట్ లో పని చేసినవారా? సరే రైట్, ఇప్పుడు మళ్ళీ ఐ లవ్ యూ నందిత. మడిచి జేబులో పెట్టుకోండి. త్రిముఖి, ఐ లవ్ యూ. మా డాడీ ఇంట్లో పోసుకుంటుంటాడు. ఏందది? నా ముందు తాగినప్పుడు నాకు ఒక పెగ్గు వేయకపోతే ఫుల్ కోపం వస్తాను. విలన్ లాగా కనబడతాడు. లాగానా పెద్ద డేంజర్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్. మా డాడీ నన్ను నల్లా గానీ మా తమ్ముడిని తెల్లాగంటే నాకు మా డాడీ విలన్ లాగా అనిపిస్తాడు. తెల్లగా ఎట్లా కావాలో అడుగురా నిఖిల్ని. అన్నా నిఖిలనా, జర తెల్లగానికే మనం మంది ఉంటుంది చెప్తావానా? తెల్లగా నల్లగా కాదు భయ్య, మన లోపల ఉన్న స్టైల్ ఇంపార్టెంట్. చిన్న స్టైల్ మెయింటైన్ చేయి. స్టైల్ రావాలంటే ఏం చేయాలనా? అమీర్పేటలో కొనుక్కుందా? ఓకే, రెడీ. నెక్స్ట్ ఆన్సర్. మనం కాలేజ్ బంగొట్టి గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి దొరికిపోతప్పుడు డాడీ కనిపిస్తే ఒక్కసారి నీ స్టైల్ నిఖిల్ అన్న జర చూపి. ఇట్రా ఇట్రా. నువ్వు వస్తా నీతో నడుస్తానా నేను? సరే నేను ఇలా నడుస్తాదా? నిఖిల్, నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో మీ డాడీ నీకు విలన్ లా కనిపించాడు? సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే ఎందుకురా మన బిజినెస్ చేసుకో అని చెప్పి అన్నాడు. అప్పుడు నాకు నిజంగా కొంచెం హర్ట్ అయ్యి అప్పటి నుంచి ఏంటంటే ఒక 1 year దాక్కొని నేను సినిమా ట్రై చేశాను. అప్పుడు కొంచెం విలన్ అనిపించాడు. ముందుగా నిఖిల్ ని అండ్ నందితని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. యాక్చువల్లీ నిఖిల్ భయ్యాలో నేను ఫస్ట్ నుంచి చూసేది ఏంటంటే ఒక రెడ్ బుల్ ని హీరో చేస్తే ఎలా ఉంటుందో అది నిఖిల్ భయ్. మన హ్యాపీ డే సినిమా అప్పుడు మన శేఖర్ కమల్ గారు వెనకాల దీంట్లో హీరోలుగా చేసిన అందరూ వెనకాల ఎలా పడారు? శేఖర్ కమల్ని ఇబ్బంది పెట్టి మొత్తానికి సినిమాలో క్యారెక్టర్ ఛాన్స్ కొట్టేసారు. యాక్చువల్గా వచ్చింది టాలెంట్ బట్టే, కానీ ఇబ్బంది పెట్టి శేఖర్ కమల్ గారిని ఇబ్బంది పెట్టే ముందు కూడా చాలా మంది డైరెక్టర్లు ఇబ్బంది పెట్టాను, వాళ్ళు ఇబ్బంది పడలా. నేను అప్పుడు స్టోరీ డిస్కషన్ చాలా బిజీగా ఉన్నాను. నిఖిల్ వచ్చాడండి ఫాస్ట్ గా. హాయ్ సార్, హౌ ఆర్ యు సార్? అది చూసారు కదా సార్, వాడు అంతా చూసారు సార్.
ఆయనకి ఈ సార్ నాకు ఇవ్వండి సార్ ఆఫర్ ఎప్పుడు కలిసామా సార్ ఇప్పుడే కలిసాను సార్ మరి ఏంటో వచ్చి హాయ్ అంటున్నావు కమాన్ సార్ బ్రాడ్ మైండ్ సార్ ఇంటికి ఉందా నీకు సార్ ఉంది ఏం కావాలి బాక్సింగ్ చేస్తాడు సార్. సార్ నాకు హీరో ఆఫర్ కావాలి సార్ నాకు డైరెక్టర్ ఆఫర్ కావాలి అన్ఫార్చునేట్లీ మీరు డైరెక్టర్ అయితే ఎక్స్పెక్టెడ్ గా నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వాలి సార్ నీకు నా అసిస్టెంట్ పోస్ట్ వెళ్ళు సో ఎలా ఉంటది అండ్ ఇప్పుడు మామూలుగా నిఖిల్ భాయ్ ఫ్యాన్స్ లో కొంతమంది బయట కలిసినప్పుడు అమ్మాయిలతో ఎలా మాట్లాడతారు రిసీవింగ్, అబ్బాయిలు వెళ్తే ఎలా ఉంటుంది రిసీవింగ్ ఒకసారి చూద్దాం. సార్ నిఖిల్ సార్ నేను సార్ నేను ఫ్యాన్ సార్. ఏ కాలేజీలో చూసి సార్ అంటున్నా మీ ఎనర్జీ మీ టైమింగ్ సూపర్ ఉంటుంది సార్. మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ ఉంది సార్. మా ఇంట్లో మా డాడీ అంటారు మీకు నేనే బాగున్నానని. మీ డాడీ జోక్ చెప్పినప్పుడు నవ్వాలరా. నేను జోక్ చెప్తాను సార్, నాకన్నా మీరే బాగుంటారు. దీన్ని జోక్ అంటారు, జోక్ ని సాగదీయడం అంటారు. ఏదైనా చెప్పుకోండి సార్, మీ టైమింగ్ మీ సినిమాలు చూస్తుంటారు సార్. ఏంటి పెట్టేస్తున్నా తీసుకొచ్చి థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. ఇప్పుడు అమ్మాయి వచ్చింది ఎలా ఉంటది? థ్యాంక్ యూ సో మచ్. నాకు కలగన్నా యాక్చువల్లీ. మీరు చాలా బాగుంటారండి. థ్యాంక్ యూ. మీకు పెళ్ళి అయిందా? అయిందా? చాలా సినిమాలు అయింది 3-4. కాదు, మామూలు రియల్ లైఫ్ లో అయిందా లేదా? రియల్ లైఫ్ లో అవ్వలేదు. మీరు ఓకే అంటే మా ఆయన నొప్పిస్తా. సెల్ఫీ కావాలా? సెల్ఫీ కాపీ నెంబర్ ఎంత? S7 Edge నెంబర్ 9866 అబ్బచ్చిని చెప్పు. మీరు చేసేదంతా మీరు బయట ఫ్యాన్సీ ఇలా చేస్తారు కదా. యాక్చువల్ గా ఈ ఎక్కడికి పోతా చిన్నవాడ స్టోరీ అంటే హీరో కోసం ఒక ముగ్గురు హీరోయిన్స్ అంటే బయట హీరోయిన్స్ కొట్టుకుంటారట. సో అలాంటి అమ్మాయిలు బయట రియల్ లైఫ్ లో తగిలితే ఎలా ఉంటది సార్? నేను లొకేషన్ వస్తున్నాను సార్. అంటే కొంచెం టైం పట్టింది ప్యాంట్ జిప్పేసుకోవడానికి. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? ఏంటి ఈ బ్లడ్ ఏంటి, గ్లాస్ ఏంటి, అసలు ఏంటి? నిఖిలే నిఖిలే ఏం చేస్తావు? ఏంటి బ్లడ్? క్యారెట్ జ్యూస్ రోజు తాగితే మంచిదంట. నాకు ఇష్టం లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు. నాకు ఈ లవ్వులో పడవ కావాలంటే నువ్వు రూమ్ కి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న అడుగు. నువ్వు లేడు చూసాడు ఏమనుకుంటారు? మన ఇద్దరి మధ్య అన్నచల్ రిలేషన్ అనుకుంటారు. అదే కదా. అదేనా? ఓకే, రాకే కలుద్దాం అయితే. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్ అన్నయ్య. లవ్ యూ సిస్టర్. ఒక న్యూస్ ఛానల్లో ఒక ఫేమస్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటది. నిఖిల్ భాయ్ అని పిలిపించి కొన్ని అడగడానికి క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం మన తెలుగు చలనచిత్రంలో హ్యాపీ డేస్ అనే సినిమాతో ఎన్నో రకాల వైవిధ్యభరితమైన ఒక్క నిమిషం సార్, మొత్తం మంత పడిపోతుంది, తుడుచుకోండి. వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక మార్కు తెచ్చుకున్న మార్క్సే కాదు సార్, చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి నాకు. నిఖిల్ గారు వెల్కమ్ టు పటాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్ గారు మీరు ఈ మధ్య కాలంలో ఒక సినిమాని చేశారు. ఆ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. అయితే నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఎందుకు చిన్నవాడా? పెద్దవాడ పెట్టుకోవచ్చు కదా, షిప్ పెట్టుకోవచ్చు కదా. అంటే చెరువు చిన్నది అందుకే చిన్నవాడు పెట్టారు సార్.
ఆ చిన్న వాడలో ఎంతమంది ఎక్కారు, ఏ సముద్రంలో పోతుంది, ఎలా ఉంటుంది కథ? ఇప్పుడు సినిమా అవగానే అంత వెళ్తే ఎక్కడికి పోతున్నాం అనేసి, సో క్యాజువల్ గా అలాగా హీరో వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను ఫస్ట్ హీరో అడుగుద్ది, సెకండ్ హీరో ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. ఎక్కడికి వెళ్తాను మీరు? బాత్రూమ్. ఏం ఇదే అంతే. సో ఎలా ఉంటుంది అనమాట, ఆయన క్వశ్చన్లు అడిగితే ఈయనకి ఎలా ఉంటుందని చెప్పేసి. తర్వాత నందిత గారి గురించి చేస్తే, ఆవిడ కన్నడ నుంచి తమిళనాడుకి వెళ్ళి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ మొత్తం అన్ని లాంగ్వేజ్ మిక్స్ అయిపోయి, ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళు నా గురించే మాట్లాడుకున్నారు, ఎవరైనా నవ్వితే వాళ్ళు నా గురించే నవ్వుకున్నారేమో. లోపల సినిమా కంటెంట్ కంటే ఈ కంటెంట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను హీరోయిన్, రామ్ ప్రసాద్ డైరెక్టర్, ఎవరో శ్రీముఖి మాట్లాడుకున్నారు, ఎలా ఉంటుంది? హాయ్ శ్రీముఖి, ఏంటి సంగతులు? హాయ్ వాట్సాప్. అసలు నందిత చాలా బాగా చేసిందంట. ఏం చేసింది, చపాతీయా పూరియా? సినిమాలో యాక్టింగ్. సినిమాలో యాక్టింగ్ ఏంటి, బయట మామూలు చాలా బాగుంటది కూడా. ఆ అమ్మాయిని చూడగానే ఏం పేరు? నందిత. చూడడానికి హైట్ అదంతా కూడా హైట్ హైట్ చాలా బాగుంది. మామూలు హైట్ కాదు, హీల్స్ వేస్తే 5'6" అట, హీల్స్ వేస్తే 5 అట. అసలు నందిత సూపర్ పర్ఫార్మర్ అంట. ఎవరు చెప్పండి నీకు అబద్ధం? తమిళ్లో చాలా బాగా, తమిళ్లో సూపర్. ఇంకా తెలుగులో వేరే లాంగ్వేజ్ తెలుగు ముడియాద ఇది ఎలా తప్పు మాట్లాడుతుంది. యాక్టింగ్ இல்லையா, నందిత హైట్ இல்லையா, నందిత என்ன பரவாயில்லையா இல்லையா, நீ என்ன நடிக்கலையா, நீ தப்பு நடிக்கலையா, నేను తప్పుడే. సో ఎలా ఉంటది, నిఖిల్ భాయ్ చాలా ఎనర్జెటిక్. సో కొన్ని సినిమాల్లో సెంటిమెంట్ డైలాగ్ వస్తున్నాయి, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో డైలాగ్ వస్తున్నాయి. అలాంటి డైలాగ్ అంతే ఎనర్జెటిక్ గా చెప్తే ఎలా ఉంటుంది? ఓహో, సెంటిమెంట్ డైలాగ్ ఇచ్చారు. సెంటిమెంట్స్ ఇప్పుడు సెంటిమెంట్. అరే మా చూడతారా నిఖిల్, హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ ఇప్పుడు 5 సంవత్సరాల పైన అయింది. నువ్వు ఇంకా చోర్సాలే అంటే సరే. మ్యాటర్ ఏంటి, మీ మామగారు చనిపోయారు. సో కూల్ కాదు, మా మామగారు చనిపోయారు ఇక్కడ. ఓ పంచి ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసి వస్తా. సో చాలా బాధతో నాన్నగారు అమ్మగారు ఏడుస్తున్నారు. మమ్మీ డాడీ ఇద్దరిని ఓదార్చాలి. ఓకే, డాన్స్ రేపు చెప్పుకుందాం. రెడీ, యాక్షన్. Hey mama, hey wake up mom, hey wake up mom. Happy birthday, no, happy dad's day. Happy dad's day to you. Sir, get me the one cake please. I would like to cut the cake from my grandma. So ఎలా ఉంటుందన్నమాట. నాకు తెలిసి ద మోస్ట్ డిఫికల్ట్ శ్రీముఖి ఇస్ లైక్ స్టాండప్ కామెడీ చేయడం చాలా కష్టం. సిచువేషనల్ కామెడీ అన్నది లేదా మనకు ఆల్రెడీ డైలాగ్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీ. ఇది వీళ్ళు చేస్తుంది నిజంగా ఇట్స్ వెరీ వెరీ టఫ్. అండ్ సీరియస్లీ గైస్, ఐ రియల్లీ ఎంజాయ్డ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. Thank you. మీరు నిజమైన ఆర్టిస్ట్. Nandita, how did you like the performance? Superb. I enjoyed it. అరే కలర్ఫుల్ చిలక నీదే. Let me invite the Kushi brothers. నిఖిల్ అన్న ఏదన్నా కొత్త సినిమా రిలీజ్ కాగానే ప్రమోషన్ కోసం ఏదో స్టూడియోకి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడతాడు, నిజాలు బయటకు వస్తే ఎలా ఉంటది? నిఖిల్ అన్న, నేను అక్కడ రిపోర్టర్. ఓకే, మరణం దేహానికే కానీ ఆత్మకి కాదని భగవద్గీత చెప్తుంది. సార్, ఇది ట్రైలర్ కాదు. మీరు స్టూడియోకి వచ్చారు, ఎందుకు లైట్ వేస్తారు? నీ లైట్ వేసి లోపల పెట్టరు. తయారు లైట్ వేసి అలవాటు అయిపోయింది. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఇంటర్వ్యూ ఎందుకు సార్? ఇందిరా మిల్లు కడుతుందా? అయితే రామా, నేను ఇంటికి పెడతాను, నువ్వు సిమెంట్. అదేంటి సార్? అదేంటంటే నా మీద పంచి లాగేస్తావా? సార్ ఇలాగే ఎలా ఉంటుంది సార్? ఇందిరా మిల్లు కట్టినట్టు ఉంటుందా? లేదు, మీ తాతకు పాల కట్టినట్టు ఉంటది. సార్, మీకోసం మీ ఫ్యాన్ ఫోన్ చేస్తుంది సార్, మీతో మాట్లాడడం కోసం. ఆ ఫ్యాన్ నాతో మాట్లాడడం ఫోన్ చేయక సచిన మీ తాత వేస్తాడా? సార్ ఫోన్ ఇప్పుడు నేను ఫ్యాన్ అటు మాట్లాడేటప్పుడు అవతల నుంచి ఎక్స్ప్రెషన్. సార్ నన్ను గుర్తుపెట్టారా సార్? పట్లేసా భయ్యా? సార్ ఒక చిన్న క్లూ ఇస్తా సార్. 300 అయినా గుర్తు రాలేదు భయ్యా. ఎవరు భయ్యా నువ్వు? అదే సార్, మీరు మా ఊరికి షూటింగ్ వచ్చినప్పుడు 300 కావాలని అందమైన అమ్మాయి దొరుకుతారని అడిగారుగా. భయ్యా అది నేను కాదు, వేరే హీరో. సురేష్, అవన్నీ బయట చెప్పకూడదు సురేష్. అది నాడేలా సురేష్.
ఇంతకు ఎక్కడ ఉన్నావు సురేష్? నేను యాదగిరిగుట్టలో ఉన్నాను సార్. యాదగిరిగుట్ట అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. యాదగిరిగుట్టలో వెంకటేశ్వర స్వామి ఎందుకుంటారు సార్? అదే ఏదో మూలక్ చెట్టు కింద ఉన్నానులే, నేను ఎప్పుడు అక్కడే గుండు కొట్టిస్తుంటా. సార్ మీ యాపిడే సినిమా నుంచి మిమ్మల్ని గుండు మీద ఎప్పుడు చూడలేగా సార్ మేము. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి లేదని నిన్న గుండు కొట్టిన మర్చిపోయా. మేడం ఇప్పుడు మీరు మేడం మీ ఫస్ట్ ఫిల్మ్ తమిళ ఫిల్మ్ అట్టకత్తిలో ఒక సూపర్ సాంగ్ ఉంటుంది మేడం, అది ఇప్పుడు మీకోసం మేము పాడతాం. అలాగే అప్పుడు జరిగిన మిస్టేక్స్ ఏంటి? హీరోయిన్ నేను హీరో షూటింగ్ అప్పుడు షూటింగ్ బస్ లో ఆడిపోనావనే ఆలు మైకుందావనే ఇలా 4 నిమిషాలు సాంగ్ పాడిన తర్వాత హీరో వేరే హీరో సాంగ్ ఏదైనా హిట్ అయితేనే మనం ఆ సాంగ్ ని 10 సార్లు 20 సార్లు వింటాం రోజుకి. మనం యాక్ట్ చేసిన సాంగే హిట్ అయితే దాన్ని ఎలా వాడుకుంటాం? అసిస్టెంట్ మేడం పడుకుంటావా? వెళ్ళిపో. కదా మేడం చనిపోయారు మేడం. పోయారా? రోజుకి 4-5 వస్తానే ఉంటారు, కామన్ కదా. అదిగా మేడం పక్కించోడు. అయితే మనం ఎదురు నుంచి వెళ్ళిపోందా? మేడం ఆయన మీ రిలేటివ్ మేడం. మా రిలేటివా? ఓకే నువ్వు వెళ్ళి చూసిరా, నాకు భయం. ట్రయింగ్ చేయాలి మేడం. ట్రయింగ్ చేయాలా? అక్కడ ఆ లెవెల్ క్రై తలేరా మేడం? మీరు క్రై అనుకో మొత్తం వాడకపోతారు. అయితే క్రైదాం పదా పదండి మేడం. గొడుగు ఓకే. శవం డెడ్ బాడీ హిందీలో ఏమంటారు నాకు తెలియదు. ఆడిపోనావనే నేను ఆడిపోలే, యాక్సిడెంట్ అయిపోయినా. అయినా పర్లేదు నేను మళ్ళీ వాడతా. ఆడిపోనావని నిఖిల్ ఎలా అనిపించింది? ఇంతకుముందు చెప్పినట్లు లైక్ స్టాండప్ కామెడీ చాలా కష్టం అండ్ వాళ్ళు చాలా మంచి జాబ్ చేశారు. కొంచెం నా మీద పంచులేసినా కానీ సరదాగానే కూల్ గా హ్యాపీగా ఉంది. సో లైక్ ఆల్ ది బెస్ట్ గైస్. మీరు ఇంకా ముందుకెళ్ళి అందరు హీరోల మీద ట్రై చేయాలని, ఎస్పెషల్లీ మంచు మనోజ్ 100% నువ్వు వెళ్ళి చెయ్యాలి. పంచ్ పటాకాలో ఈ రోజు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది అవినాష్. లెట్స్ వెల్కమ్ అవినాష్. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? వెల్ సినిమా రిలీజింగ్ నవంబర్ మిడ్ వీక్, సెకండ్ వీక్ రిలీజ్ అవుతుంది. సో నేను నందిత హెబా మేమందరం వెరీ ఎక్సైటెడ్. సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మేము వస్తున్నాం. మళ్ళీ లవ్ స్టోరీ విత్ వెరీ నైస్ ట్విస్ట్ విత్ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్. టీజర్ చూసి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో, మీరు సినిమా చూసి అదే రెస్పాన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ రెస్పాన్స్ ఇస్తేనా నేను పటాసి మరీ వచ్చి పంచుకుంటా. చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోహన బెల్ రైట్. బట్ ఆస్ ఫుల్ టు బిందాస్.